ఇప్పుడు మనం వచ్చేసి యాగంటి క్షేత్రాన్ని చూస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం మద్దిలేటి స్వామిని దర్శించుకొని ఈ మార్గం నుంచి వస్తే యాగంటికి వెళ్తాం. ఇప్పుడు మనం యాగంటిలోకి వచ్చేసాం. అయితే ఇక్కడికి రావాలంటే ఏంటంటే మనకి బనగానపల్లి నుంచి చాలా దగ్గర. బనగానపల్లి నుంచి మెయిన్ క్షేత్రం యాగంటి, మద్దిలేటి స్వామి దగ్గరికి, అలాగే రవ్వలకొండ, ఇవన్నీ చూడొచ్చు. తర్వాత బెలంకి కేవ్స్ అని. సో ఇవన్నీ వచ్చేసి 40 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ గుళ్ళు తప్పనిసరిగా చూడండి. ముచ్చట్ల మల్లికార్జున స్వామి, ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి. సో ఇప్పుడు మనం యాగంటిలోకి వచ్చాం కదా. ఈ యాగంటిలో ఏంటంటే మనకి రూమ్స్ అయితే ఉండడానికి రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి, ఇబ్బంది అయితే ఉండదు. ఇక అన్నానికి వస్తే మనకి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ అన్నదానం అయితే ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక తర్వాత మనం వచ్చేసి గుడి ఈ లోపలికి అయితే ఇది మనకి కోనేరు అయితే ఉంది. ముందుగా కోనేరు దగ్గరికి వెళ్దాం. మనకి ఈ కలర్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అయితే అంతా కోనేరు. ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనం తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది చూసారా, ఈ లోపలికి వెళ్తే మనకి కోనేరు వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఈ లోపలికి వెళ్తే ఇక్కడైతే కోనేరు చూసారా. ఇక్కడైతే ఎప్పుడు స్నానాలు అయితే ఎప్పుడూ చేయొచ్చు. మనకి మహానంది కోనేరు లాగానే అనిపిస్తుంది మొత్తం చూడండి. అయితే ఈ కోనేరులోకి నీరు అంటే మనకి ఆలయంలో ఒక కోనేరు ఉంది, అక్కడ నుంచి నీళ్ళు అయితే ఆ కోనేరులో నుంచి నీళ్ళు ఇక్కడికి వస్తాయి. అది మనం ముచ్చట్ల మల్లికార్జున స్వామి దగ్గర చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి వస్తాయని చెప్పేసి కొన్ని కథనాల ప్రకారం అయితే చెప్పారు. అది పూర్తిగా అయితే ఎవరికి తెలియదు. అక్కడి నుంచి వస్తాయని మాత్రం చెప్తుంటారు, కానీ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనేది ఎవరికీ తెలియదు ఇప్పటికీ. లోపల కూడా చిన్నదైతే కోనేరు ఉంది, చాలా చిన్నది ఇది. సో అక్కడ కూడా ఒకసారి చూద్దాం తర్వాత. ఇది కోనేరులో అయితే ఇక్కడైతే ఎప్పుడు స్నానాలు చేస్తూనే ఉండొచ్చు. ఇక తర్వాత ఈ కోనేరు నుంచి మనం ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. ఆలయం లోపలంటే ఇప్పుడు ఆలయం ముందున్న మొత్తం అయితే చూద్దాం. ఒకసారి వెళ్తున్నాం. ఇటు నుంచి లోపలికి వెళ్ళే మార్గం ఇది వచ్చేసి. ఇదంతా ఏంటంటే ఎవరైనా సాధువులు ఇలాగ ఎవరైనా సరే పూర్వకాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో ఆలోచించి మనకి ప్రాకారాల్లాగా చుట్టూ ఎంతమంది జనం వచ్చినా కానీ ఉండటానికి ఇబ్బంది లేకుండా వసతులు అనేవి కల్పించారు. అప్పట్లో ఏంటంటే రాజులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే అలాంటివి కట్టించి ఉంటారని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఏంటంటే దీపస్తంభం దగ్గరికి వెళ్దాం. ఇది మీరు చాలా సినిమాల్లో అయితే చూసే ఉంటారు. ఇక్కడ నుంచి కొన్ని సినిమాలు అయితే తీశారు. ఇక్కడ ఎక్కువ సినిమాలకైతే బాగా షూటింగ్లు తీస్తూనే ఉంటారు. ఇప్పుడు చూసారా, ఇక్కడ వచ్చేసి కనిపించేది వెంకటేశ్వర స్వామి గుహ, తర్వాత బ్రహ్మంగారి గుహ అని ఒకటి, అగస్త్య మహర్షి ఒక గుహ, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది లోపలికి ఎంట్రీ అయ్యేది. సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతి గుళ్ళో ఏంటంటే మనకి ఉచిత దర్శనాలు, అలాగనే ఈ దర్శనాలకైతే మామూలుగా టికెట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక ఇది మొత్తం వచ్చేసి ఇది మనకు క్యూ. ఇప్పుడు ఈ క్యూలో వెళ్తే మనం ఒకసారి, ఇది వచ్చేసి ఆలయం వెనక భాగం చూసారా, ఇదంతా ఆలయం వెనక భాగం. ఇక్కడి నుంచి మనం ఒకసారి మనకి ఏదైతే యాగంటి బసవన్న అంటారు చూసారా, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అయితే ఈ లోపల అక్కడ కనిపిస్తుందో అక్కడైతే కోనేరు ఉంది. అక్కడ ఇప్పుడు మనం ఒకసారి కోనేరు దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇది కూడా కోనేరు, ఇది చెప్పాం కదా ఇందాక, ఇది చిన్న కోనేరు. ఈ కోనేరు నీళ్ళు మనకు బయటకు వస్తుంటాయని అంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ యాగంటి బసవన్న దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆలయ చరిత్ర వచ్చేసి ఏంటంటే మనకి 15వ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యం పాలకులు వాళ్ళు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిసింది. ఈ యాగంటి బసవన్న ఇక్కడ విశిష్టత ఏంటంటే, యాగంటి బసవన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రాసిన కాలజ్ఞానంలో ఈ యొక్క యాగంటి బసవన్న ఉండే ఈ 4 స్తంభాల కంటే ఈ
మొత్తం అంటే ప్రతి కొంత కాలానికి స్వామివారు పెరుగుతూ ఉంటారంట. ఎప్పుడైతే ఆయన కాళ్ళు దువ్వి రంకేస్తారో అప్పుడు ఈ కలియుగం అనేది అంతమైపోద్ది అనేది అయితే చెప్పారు మనకి. ఇక తర్వాత వచ్చేసి ఇటు మన ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇదంతా ఆలయం సంబంధించి మనం ఒకసారి బయటికి వెళ్తే మనం చూసుకోవాల్సింది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుహ అంటారు చూసావా. ఇది ఇక్కడైతే 3-4 గుహలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుహ ఒకటి, ఇందాక మనం చూసాం కదా కోనేరు, ఆ కోనేరు వాటర్ వచ్చేసి ఇక్కడి నుంచి కింద నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతుంటాయి. అది కనిపించేది వెంకటేశ్వర స్వామి గుహ. ఆ తర్వాత వచ్చేసి అది కనిపించేది దానికి మనకి ఇప్పుడు మనం నడుస్తున్న లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో స్వామివారిది, వీరబ్రహ్మ అగస్త్య మహర్షిది గుహ ఒకటి. ఈ స్టెప్స్ నుంచి వెళ్తే బ్రహ్మంగారి గుహ వచ్చేసి మనకి రైట్ సైడ్ స్టెప్స్ వెళ్తే బ్రహ్మంగారి గుహ వస్తాయి. అది ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా ఆలయం బయటకు వచ్చాము. ఈ ఆలయం బయటని మనం నడుచుకుంటూ వెళ్తే ఇది మొత్తం చూశారు కదా. ఇక మనం వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అయితే యాగంటి గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ యాగంటిలో ఏంటంటే మనకి ఆలయ చరిత్ర గురించి ఎవరిని అడిగినా కానీ అక్కడ ఉంది, బోర్డులో ఉంది, చదువుకోని అంటున్నారు, కానీ ఎవరైతే సరిగ్గా అయితే చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.